నమస్తే. ఈ వీడియో నేను పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు గానీ, లేదా పరీక్షలు అయిపోయిన తర్వాత కానీ చేద్దాం అనుకున్నాను. పరీక్షలు అంటే నా ఉద్దేశం ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ ఇలాంటి రెగ్యులర్ పబ్లిక్ ఎగ్జామ్స్. అయితే ఇప్పుడే ఈ వీడియో చేయాల్సిన అవసరం ఉన్నది అని భావించి ఇప్పుడే చేయడం జరుగుతోంది. ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత సమస్యలేమైనా పరిష్కారం అవుతాయా అంటే అదేం లేదు. ఉన్న వాళ్లకు బాధ్యతలు పెరుగుతాయి, ఉన్న సమస్యలు పెరుగుతాయి అంతే. తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అనేది ధర్మ విరుద్ధము మరియు చట్ట విరుద్ధము. సరే, చట్టం అనేది మనకు కొంతవరకు తెలిసుంటుంది. కాబట్టి అది చట్ట విరుద్ధం నిజానికి. అలాగే ధర్మ విరుద్ధం కూడా. సరే, ధర్మం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో కారణం ఏదైనా కానీ, అంటే ఆ పరీక్ష రాయాల్సి వచ్చిందనో, లేదా పరీక్ష సరిగా రాయలేదనో, లేదా ఫలితం ఏమొస్తుందో అనో, లేదా ఫలితం అనుకున్నట్టు రాలేదనో, ఏ కారణం ఏదైనా సరే మనుష్యులకు ఆత్మహత్య చేసుకునే అధికారం ఉండదు. మనుష్య శరీరము తల్లిదండ్రులు ఇచ్చేది గనక తమ శరీరంని త్యజించే అధికారం ఒక మనిషికి ఉండదు. ఓకే, రైట్.